హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. ఇంకో 20 ఫాలోవర్స్ వస్తే మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ అవుతారండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ మనసులో ఎంతో బాధ ఉంటే తప్ప మీరు ఇంత బాధపడరు అంటుంది భూమి. మాటలకి ఆకాష్ మనసులో ఎలా చెప్పను భూమి, నిన్న చూసిన వీడియోస్ కోసం చెప్పనా లేక ఫొటోస్ కోసం చెప్పనా? ఇంతవరకు నాకు ఏ రోజు తిరుగులేదు అనుకున్నా, అలాంటిది ఒకడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నా, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా అని చెప్పనా? రేపటి కోసం ఎన్నో కలలు కన్నాను, ఆ కలలన్నీ ఆవిరి అయిపోయాయని చెప్పనా? నిన్నే కాదు, ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయలేక ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ఉన్నా అని చెప్పనా అన్న ఆలోచనలో మునిగిపోయాడు ఆకాష్. భూమి అలా ఆకాష్నే చూస్తుంది. ఆకాష్ కంటి నుంచి వస్తున్న కన్నీటిని చిన్నగా తుడుస్తూ, ఆకాష్ గారు, మీ కంట కన్నీరు కనిపిస్తుంది అంటే మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది. ఎందుకు బాధపడుతున్నారో నాకు చెప్పండి ఆకాష్ గారు. నేను మీ బాధని పోగొట్టకపోయినా మీ బాధని పంచుకోగలను అంటుంది ఆకాష్ కన్నీటిని తుడుస్తూ భూమి. దానికి ఆకాష్ సారీ భూమి అంటాడు. అసలేమైంది ఆకాష్ గారు అంటూ భూమి కూడా ఏడుపు ముఖం పెట్టేస్తుంది ఆకాష్తో పాటు. సారీ భూమి, నీకు ఐస్ క్రీమ్ తెస్తా అని చెప్పి మర్చిపోయా అంటాడు ఆకాష్. ఇంత టెన్షన్లో ఉండి కూడా మీరు నాకు ఐస్ క్రీమ్ కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు ఆకాష్ గారు అంటుంది భూమి చిన్నగా. ముందు మీరు చెప్పండి అసలేమైంది అని కొంచెం వాయిస్ పెంచి అడుగుతుంది భూమి ఆకాష్ని. ఆకాష్ ఫోన్లో చూసిన వీడియో గుర్తు వచ్చింది. ఆకాష్ ఒక్కసారే తన ఫోన్ ఓపెన్ చేసి వీడియో ఓపెన్ చేయగానే ఒక అబ్బాయితో అమ్మాయి క్లోజ్గా ఉన్న వీడియో చూసి ఒక్కసారే ఫోన్ కింద పడేశాడు ఆకాష్. అసలేం చూశాడో కొద్దిసేపు అర్థం కాలేదు. తన మైండ్ చూసిన దాన్ని నమ్మాలి అనుకోవడం లేదు. ఆకాష్ బాడీ మొత్తం షేక్ అయింది. కింద పడిన ఫోన్ తీయడానికి హ్యాండ్ షేక్ అవుతున్నాయి. అన్వి, అసలు ఎందుకు ఇలా చేసావు? అన్వి ఎవరి చేతిలో అన్న మోసపోయిందా, లేక తనని ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా అన్న ఆలోచనలో ఉన్నాడు ఆకాష్. లేక తన ఇష్టంతోనే అన్వి అతనితో అలా. ఆకాష్ బుర్ర నిండా ఆలోచనలు, ఏమీ తోచని పరిస్థితి. ఇంతలో ఆకాష్ గారు అంటూ భూమి ఆకాష్ని కదుపుతుంది. ఆకాష్ తన ఆలోచనల నుంచి బయటికి వచ్చి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. కొందరు గెస్ట్ చేశారండి, కొందరు సిరి ఈ వీడియోస్ అన్నారు, కొందరు భూమి అన్నారు, కానీ అన్నీ ఇవి. ఆకాష్ మనస్సుని అర్థం చేసుకున్న భూమి ఇంకేమీ అడగకుండా ఆకాష్ తలలో వేళ్ళు ఉంచి స్లోగా తలని నిమురుతుంది. ఆకాష్ కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ స్లోగా భూమి ఒడిలో కన్నులు మూసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. 1 గంట పాటు రూమ్ అంతా సైలెంట్గా ఉన్న ఇద్దరు ఆలోచనలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. వెంటనే భూమి ఆకాష్ గారు అంటుంది చిన్నగా. అంటాడు ఆకాష్ బదులుగా. నేను ఒకటి చెప్పనా అంటుంది భూమి మొహమాటంగా. మళ్ళీ అంటాడు ఆకాష్ నీరసంగా. ఏం జరిగిందో నాకు తెలియదు, మీకు చెప్పాలని లేదు, నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు, కానీ మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అంటుంది భూమి. చెప్పు భూమి అంటాడు చాలా చిన్నగా ఆకాష్ భూమి ఒడిలోనే తల ఉంచి. చూడండి ఆకాష్ గారు, మీ మనస్సుని అంతలా తొలిచేవేస్తుంది ఏంటో తెలియదు, కానీ కొన్నిసార్లు మనం విన్నది చూసింది కూడా నిజం కాదు. ఎవరో కావాలనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా అనుకుని ఉండవచ్చు, కానీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అలాగే ఏదో ఒక హింట్ కూడా ఉంటుంది. మీరు సరిగ్గా ఆలోచించండి, అది మీకే తెలుస్తుంది. అంతేకాక సమస్యని మనం ఒకేసారి నివారించకపోయినా దాని తీవ్రత పెరగకుండా ఏదైనా జాగ్రత్త పడవచ్చు. ముందుగా పరిష్కారం కోసం కన్నా అది పెద్దది అవ్వకుండా నివారణ కూడా ముఖ్యం అంటుంది. భూమి మాటలకి ఏదో అర్థమైనట్లు, ఐడియా వచ్చినట్లు ఆకాష్ వెంటనే భూమి ఒడిలోంచి లేచి గట్టిగా భూమిని హగ్ చేసుకుంటాడు. థ్యాంక్స్ భూమి, ఇప్పుడు నేనేం చేయాలో నాకు ఒక క్లారిటీ వచ్చింది అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళి కొన్ని కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నాడు ఆకాష్.
భూమి తన రూమ్లోనే ఉంది. అసలు నేనేం చెప్పాను? ఆకాష్ గారికి ఏం అర్థమైంది? అసలు నేనేం చెప్పింది విన్నారా ఆకాష్ గారు? అని తలగొక్కుంటూ ఆలోచనలో తికమక అవుతుంది భూమి. ఇంతలో భూమి రూమ్లోకి ఒక నర్స్ వస్తుంది. ఒక ట్రేతో చాలా ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ పట్టుకొని వస్తుంది. భూమి అవి చూసి షాక్ అయితే, మేడం మీరు చాలా లక్కీ. మేడం నైట్ 12 అవుతున్నా సార్ మీకోసం ఐస్ క్రీమ్స్ అందులోని ఇన్ని రకాలు తెప్పించారంటే సార్కి మీరు అంటే ఎంత ప్రేమో అంటుంది ఆ నర్స్. ఆ ఐస్ క్రీమ్స్ చూసిన భూమి వామ్మో ఇన్నా అని వద్దు అంటే ఆకాష్ బాధపడతాడు. అసలు ఇప్పటికే బాధలో ఉన్నాడు అనుకుని 2 ఐస్ క్రీమ్స్ హ్యాండ్లో తీసుకొని మిగతావి నైట్ డ్యూటీ చేస్తున్న అందరినీ తినమని అంటుంది. థ్యాంక్ యూ మేడం త్వరగా అంటూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో రూమ్లోకి వచ్చిన ఆకాష్ భూమిని చూసి చిన్నగా నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి భూమి ముక్కుకి అంటుకున్న ఐస్ క్రీమ్ తుడుస్తూ చిన్నపిల్లలా తింటున్నావు అంటాడు. అయినా అన్ని ఐస్ క్రీమ్స్ ఎందుకు ఆకాష్ గారు అంటుంది అమాయకంగా. నీకు ఇప్పుడు ఏది తినాలనిపిస్తుందో తెలియదు కదా అందుకే అంటాడు ఫోన్లో ఎవరితో సీరియస్గా చాట్ చేస్తూ. భూమికి టాబ్లెట్స్ ప్రభావం వల్ల నిద్ర ముంచుకు వస్తుంటే స్లోగా నిద్రలోకి జారుకుంది. ఆకాష్ మెసేజెస్ కంప్లీట్ అయ్యాక ఫోన్ పక్కన పెట్టి క్యూట్గా నిద్రపోతున్న భూమిని చూసి ఆనందంతో బెడ్పై భూమికి దగ్గరగా భూమి ఫేస్ చూస్తూ పడుకుంటాడు. ఆకాష్ భూమికి మరింత దగ్గరికి జరిగేసరికి ఆకాష్ మీసం భూమికి గుచ్చుకొని భూమికి మెలకువ వస్తుంది. స్లోగా కన్నులు తెరిచిన భూమికి ఇంచ్ దూరంలో అంటే చాలా దగ్గరలో ఆకాష్ కనిపించగానే మొదట చిన్న స్మైల్ ఇచ్చిన వెంటనే భూమి కంగారుగా ఆకాష్ గారు మీరు ఇక్కడ నా పక్కన అంటూ లేవబోయింది. వెంటనే ఆకాష్ తన చేతిని భూమి నడుం మీద వేసి భూమి లెగకుండా ఆపేస్తూ ఆకాష్ భూమి వైపు చూస్తూ భూమి నీ కౌగిల్లో పడుకోవాలని ఉంది అంటాడు చాలా చిన్నగా. ఆకాష్ డల్గా ఉన్నాడు అని అర్థం చేసుకున్న భూమి ఆకాష్ని మరింత దగ్గరికి తీసుకుంటుంది. భూమి గుండెలపై ఆకాష్ తల ఉంది. భూమి ఒక చేతితో ఆకాష్ తలలో చిన్నగా వేళ్ళు కదుపుతుంటే ఆకాష్ హాయిగా నిద్రలోకి జారుకుంటున్నాడు. భూమి ఆకాష్ని చూడడానికి కొంచెం తల కిందకి దించి చూస్తే భూమి పెదవుల దగ్గర ఆకాష్ నుదురు ఉండడంతో భూమి కౌగిలిలో ప్రశాంతంగా ఉన్న ఆకాష్ని చూసి ఆకాష్ నుదిటిన ముద్దు పెట్టి గుడ్ నైట్ ఆకాష్ గారు అంటుంది చిన్నగా భూమి. దానికి బదులుగా చిన్నగా అంటూ మరింత గట్టిగా హద్దుకుంటాడు ఆకాష్ భూమిని. ఆకాష్ గారు ఇంకా పడుకోలేదా అంటూ ఆశ్చర్యం అండ్ సిగ్గు కలిపి ఈసారి ఆకాష్ నుంచి ఎటువంటి సమాధానం అందలేదు భూమికి. ఆకాష్ పడుకున్నాడు అనుకుని స్లోగా భూమి కూడా ఆకాష్ తల మీద చేతిని ఉంచి అలానే నిద్రలోకి జారుకుంటుంది. భూమి నిద్రలో తన కలల్లోకి జారుకుంది. చీకటి గదిలో ఎవరో తనని కొడుతున్నట్లు, విజయ మెడపట్టుకొని గట్టిగా నొక్కుతున్నట్లు, బైరా తనని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు, నిరాకరించినందుకు విజయ భూమిని గట్టిగా చెంప మీద కొట్టినట్లు, బైరా తన దగ్గర ఉన్న కత్తి తీసి భయపెడుతున్నట్లు, విజయ భూమి చేతులని గట్టిగా వెనక్కి పట్టుకొని బైరా తన చేతిలో కత్తి భూమి డ్రెస్ అంటే భుజం దగ్గర ఆ కత్తితో ఆ డ్రెస్ని కత్తితో కోస్తుంటే తనకి వస్తున్న నొప్పి ఆ కత్తి గట్టిగా గుచ్చుకోవడంతో నొప్పికి అమ్మ అంటూ కలవరిస్తూ కన్నులు తెరిచింది భూమి. పక్కనే ఆకాష్ లేడు. చూస్తే నర్స్ పడుకున్న భూమిని డిస్టర్బ్ చేయకుండా హ్యాండ్కి ఇంజెక్షన్ చేస్తూ కనిపించింది. అప్పటికి భూమికి భయంతో గొంతు తడి ఆరిపోయింది. గతం గుర్తు వచ్చేటప్పటి నుంచి భూమికి వస్తున్న కళ్ళల్లో ఇది ఒకటి. తన మేనత్త తన భర్తతో తనని హింసించడం. ఇది అంతా ఆకాష్ గారికి ఎలా చెప్పాలి అంటూ భూమి ఆలోచనలో ఉంటే నర్స్ మేడం అని పిలిచి పక్కన టేబుల్ మీద ఆకాష్ భూమి కోసం ఉంచిన టిఫిన్ చూపిస్తూ సార్ మీకోసం టిఫిన్ పెట్టారు, ఫ్రెష్ అయి తినండి మేడం అంటుంది. భూమి ఇంకా అదే ఆలోచనలో భయంగా సరే అంటూ చిన్నగా తల ఊపి నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అంటుంది.
ఈరోజు ఈవినింగ్ మేడం అని చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోతుంది నర్స్. భూమి కన్నులు మూసుకొని తనకి తాను ధైర్యం చెప్పుకొని స్లోగా గడియారం వైపు చూస్తుంది. టైం 10:30 అయ్యింది. ఏంటి ఇంతసేపు పడుకున్నానా అంటూ తన రూమ్ మొత్తం వన్ సైడ్ గ్లాస్ వాల్ ఉండడంతో సూర్యకిరణాలు పడేలా ఉన్న ఒక డోర్స్ వైపు చూస్తుంది. అప్పుడే అర్థమవుతుంది భూమికి అక్కడ ఆకాష్ మొత్తం కర్టెన్స్ పెట్టించాడు అని. చిన్నగా నైట్ ఆకాష్ తన కౌగిల్లో పడుకోవడం గుర్తు చేసుకుంది. ఎప్పుడు భూమికి ఆకాష్ స్పర్శ భయంగానే అనిపించేది. ఎందుకంటే తను పడిన బాధ అలాంటిది. కానీ ఈసారి ఆకాష్ స్పర్శ తనకి ఏదో తెలియని భరోసాని, నమ్మకాన్ని, ఆనందాన్ని కలిగించింది. భూమి కింద లెగ్ పెడుతుంటే కింద అంతా ఫ్లోర్‌పై రోజ్ పెటల్స్ ఉండడం గమనించి ఆశ్చర్యపోతుంది. ఇది కూడా ఆకాష్ గారే చేపించారా? కానీ ఎందుకు? అని ఆలోచిస్తుంది భూమి. ఇంకా మరోవైపు అఖిల్ అన్ని ఇద్దరూ కలిసి ఇంకా కొన్ని ఐటమ్స్ అండ్ డ్రెస్ కోసం షాపింగ్ చేస్తూ డెకరేషన్ ఐటమ్స్, ఫ్లవర్స్ తీసుకొని భూమి ఆకాష్ల కోసం స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ చేపించి అది తీసుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఇంకా ఎమోషనల్ కనెక్షన్ స్పష్టంగా బయటపడలేదు కానీ చిన్న చిన్న లుక్స్, అనుకోని సైలెన్స్ మాత్రం ఉన్నాయి. అన్నీ కంప్లీట్ అయ్యాక ఇద్దరు కారెక్కి వాళ్ళు ముందు రోజు ఆర్డర్ చేసిన ఫ్లవర్స్ కోసం దగ్గరలో ఉన్న విలేజ్కి సాంగ్స్ వింటూ, అదేంటో ప్రేమికుల రోజు అనేమో ఓన్లీ లవ్ సాంగ్స్ మాత్రమే ప్లే అవుతుంది. ఆకాశం ఫుల్గా నల్లగా మారిపోతుంది. పెద్దగా ఉరుముతుంది. భూమి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది. భూమి వచ్చేసరికి బెడ్ అంతా డైరీ మిల్క్ చాక్లెట్స్తో తయారు చేసిన బొకేస్ ఉంటాయి. భూమికి ఆశ్చర్యం మరింత పెరుగుతుంది. కాస్త స్పీడ్గానే వచ్చి ఆ చాక్లెట్స్ అన్నీ తీసుకొని మురిసిపోతుంది. టేబుల్ మీద రోజ్ పెటల్స్తో హార్ట్ సింబల్ మధ్యలో ఒక క్లోజ్ చేసి ఉన్న బాక్స్ ఉంది. భూమి ఆశ్చర్యంతో, ఉత్సాహంతో టేబుల్ మీద ఉన్న బాక్స్ వైపు నెమ్మదిగా నడుస్తుంది. రోజ్ పెటల్స్ మధ్య హార్ట్ సింబల్లో పెట్టిన ఆ బాక్స్ తీసుకోవాలన్న కోరిక భూమి హృదయాన్ని ఒక్కసారిగా వేగంగా కొట్టేలా చేస్తుంది. చుట్టూ నిశ్శబ్దం. తనకి తన గుండె చప్పుడు వినిపించేంత సైలెంట్గా ఉంది. తన చేతిని ఆ బాక్స్పై ఉంచి నెమ్మదిగా తెరిచింది భూమి. అందులో ఒక చిన్న నోట్. నిన్ను చూసిన మొదటి రోజు నుంచి నీపై నాకెందుకో తెలియని భావన కలిగిందో తెలియదు. అది ఏంటో అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. ఇంతకాలం నిన్ను బాధ పెట్టాను. ఇది నా ఈగో వల్ల. నీ నవ్వు ఇప్పుడు నాకు ఆక్సిజన్ లాంటిది భూమి. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా ఇప్పుడు చెప్పడానికి పదాలు చాలవు. ఎలా చెప్పాలో కూడా తెలియదు. నేరుగా ఒకటే అడుగుతా. ఒక అవకాశం ఇస్తావా భూమి? నీ జీవితంలో నాకు ఉండాలని ఉంది. నీ జీవితాంతం నీతో నన్ను ఉండనిస్తావా? అంతే భూమి. మనసులో ఏదో కలవరం, ఏదో తెలియని బాధ, ఒకంత ఆనందం చిరుగాలి గిలిగింతగా పెడుతున్నట్లు ఉంది. వెంటనే మళ్ళీ ఆ బాక్స్లో ఇంకా ఏదో ఉన్నట్లు అనిపించింది. చూస్తే అది ఒక చిన్న రింగ్. భూమి ఆశ్చర్యానికి మాటలు రావట్లేదు. తన జీవితంలో గిఫ్ట్స్ అందుకోవడం మొదటిసారి అయితే ఇలా సర్ప్రైజ్లా ఇది భూమికి తెలియని ఏదో ఆనందాన్ని ఇస్తుంది. ఇలా సర్ప్రైజ్ ఎప్పుడు భూమికి ఎవరూ ఇవ్వలేదు. అంతలో బయట నుంచి తలుపు తడుతున్న సౌండ్ రావడంతో భూమి వచ్చింది. ఆకాష్ అన్న ఆలోచనలో 1000 వాల్స్ బల్బ్లా ఫేస్ వెలిగిపోతుంది. రింగ్ నోట్ అక్కడ టేబుల్ మీద పెట్టి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. డోర్ ఓపెన్ చేయగానే ఆకాష్ డోర్ ఓపెన్ చేస్తూ లోపలికి వస్తూ నవ్వుతాడు. చేతిలో ఫ్రెష్ రోజ్ బొకే. భూమి కళ్ళు పెద్దగా మారి ఆకాష్ గారు ఏంటిది అంతా మీరే చేశారా అంటూ సిగ్గుపడుతూ అడుగుతుంది. అయ్యో నా మతిమరుపు మండ. మిమ్మల్ని కూర్చోమని కూడా చెప్పడం మర్చిపోయా అంటూ ఆకాష్ చేయి పట్టుకొని కూర్చోమని చెప్తుంది. ఆకాష్ చిన్నగా నవ్వుతూ వచ్చి భూమి పక్కన కూర్చొని చిన్నగా అంటాడు. ఏం చెప్పను భూమి, ఇదంతా నీకోసమే చేశా. నీ కన్నుల్లో ఆనందం చూడాలనే చేశా. నేను చేసిన ఏర్పాట్లు నచ్చాయా భూమి అంటాడు చిన్నగా. ఆ మాటలు వినగానే భూమికి పాత విషయాలు గుర్తు వచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తుంది.
ఆకాష్ వెంటనే ఆమె దగ్గరికి వచ్చి, భయపడకు భూమి, ఇక మీదట నన్ను నమ్ము, నీ కంటి నుండి కన్నీరు రానివ్వను అంటూ ఎదురుగా ఉన్న బాక్స్ నుంచి రింగ్ తీసి ఆమె వైపు చూపిస్తే మోకాలపై బెండ్ అయి భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఇలా అడుగుతాడు, ఈరోజు ఈ క్షణం నువ్వు నన్ను నీ జీవితం భాగస్వామిగా ఒప్పుకుంటావా భూమి? భూమి కళ్ళతో నవ్వుతూ ఆ రింగ్ తన ఫింగర్కి పెట్టుకుంటుంది. ఆకాష్ సంతోషంతో ఆమెను తన చెంతకి తీసుకొని గట్టిగా హత్తుకుంటాడు. భూమి ఆనందంగా కన్నులు మూసుకొని ఆ క్షణాన్ని ఆనందిస్తుంది. సారీ, ఇందాకేదో మిస్ అయ్యి పైకి వెళ్ళిపోయినట్లుంది వర్డ్. మరోవైపు అఖిల్ అని ఇద్దరూ కలిసి ఇంకా కొన్ని ఐటమ్స్ అండ్ డ్రెస్ షాపింగ్ చేస్తూ డెకరేషన్ ఐటమ్స్ ఫ్లవర్స్ తీసుకొని భూమి ఆకాష్ల కోసం స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ చేపించి అది తీసుకుంటున్నారు. ఇద్దరు మధ్య ఇంకా ఎమోషనల్ కనెక్షన్ స్పష్టంగా బయటపడలేదు కానీ చిన్న చిన్న లుక్స్ అనుకోని సైలెన్స్ మాత్రం ఉన్నాయి. అన్నీ కంప్లీట్ అయ్యాక ఇద్దరు కారు వెళ్ళి వాళ్ళ ముందు రోజు ఆర్డర్ చేసిన ఫ్లవర్స్ కోసం దగ్గరలో ఉన్న విలేజ్కి సాంగ్స్ వింటూ వెళ్తున్నారు. అదేంటో ఆ రోజు ప్రేమికుల రోజు అవడం వల్లేమో ఓన్లీ లవ్ సాంగ్స్ మాత్రమే ప్లే అవుతుంది. ఆకాశం ఫుల్గా నల్లగా మారిపోయింది, పెద్దగా ఉరుముతుంది. భూమి కన్నీళ్లతో ఆకాష్ సంతోషంతో ఆమెను తన చెంతకు తీసుకొని గట్టిగా హత్తుకుంటాడు. భూమి ఆనందంగా కన్నులు మూసుకొని ఆ క్షణాన్ని ఆనందిస్తుంది. ఇంతలో మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ వదలండి మేడం అంటూ నర్స్ భూమిని చిన్నగా తోస్తుంది. ఆ నర్స్ వాయిస్కి షాక్ అయి చూసిన భూమి ఆకాష్ ప్లేస్లో ఆ నర్స్ ఉండడం చూసి షాక్ అవుతుంది. మేడం వదలండి అంటూ అమాయకంగా చూస్తున్న నర్స్ని చూసి సారీ ఆకాష్ గారు అనుకున్నా అంటుంది భూమి, తనకి ఇప్పుడు దాకా కలగన్నా అని అర్థమయ్యి వేలు కొరుక్కుంటూ. పర్లేదులే మేడం, సార్ అనుకున్నట్లున్నారు నన్ను అంతేగా. అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయ్యారు సార్. ఇదిగోండి సార్ ఇచ్చిన ఫ్లవర్ బుకే అండ్ సార్ మీకోసం పంపిన టిఫిన్. మేడం మీరు చాలా లక్కీ మేడం, మీకోసం సార్ చాలా కష్టపడ్డారు అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. భూమి ఒక్కసారే జరిగింది తలుచుకొని చచ్చినంత సిగ్గు అండ్ భయంతో భూమి నర్సు ఇచ్చిన టిఫిన్ తినకుండానే అలా ఆ రింగ్ని చూస్తూ ఉండిపోయింది. అంటే ఫస్ట్ నుంచి అంతా కల కాదు, ఓన్లీ నర్స్ లోపలికి రావడం, ఆకాష్ అనుకొని పట్టుకోవడం ఇది మాత్రమే కల. అప్పటికే టైం 11:15 అవుతుంది. అప్పటికే ఆకాష్ రాలేదు. ఇంత ఏర్పాట్లు చేసి ఎక్కడికి వెళ్ళిపోయారో ఈ ఆకాష్ గారు. ఈసారి అస్సలు మాట్లాడకూడదు, ఆయన వచ్చినా పట్టించుకోకూడదు అని మనసులో అనుకుంటుంది భూమి. బోర్ కొట్టడంతో మౌనంగా బెడ్ మీద కూర్చుంది భూమి. ఆలోచనలన్నీ ఆకాష్ తనని నిన్న రాత్రి ఎలా హత్తుకున్నాడో, చిన్న పాపలా కౌగిల్లో పడుకొని నిద్రపోయిన ఆకాష్ కనిపిస్తున్నట్లు ఉంది భూమికి. ఓ 10 నిమిషాల తర్వాత రూమ్ డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అవ్వగానే అటువైపు చూసింది. ఆకాష్ కనిపించడంతో మళ్ళీ తను భ్రమపడుతున్నా అనుకుని నర్స్ నేలే అనుకొని ఫేస్ తిప్పుకొని కూర్చుంది. ఏంటి మేడం అలిగినట్లున్నారు? హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాలని లేదా అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు ఆకాష్. చేతిలో ఐస్ కాఫీ, ఇంకొక చేతిలో చిన్న బిస్కెట్. నేనేం నిన్ను నమ్మను, నువ్వేం ఆకాష్ గారు కాదు, ఎందుకు వచ్చావు చెప్పు అంటుంది భూమి ఆకాష్ వైపు చూడకుండా. ఈరోజు డిశ్చార్జ్ అవ్వబోతున్నారు కదా, అందుకే బాగా ఫీల్ అవుతున్నారు అనుకొని చిన్న సర్ప్రైజ్ అంటాడు ఆకాష్. అక్కడ పెట్టి వెళ్ళు, ఆకాష్ గారు రాకుండా నిన్ను ఎందుకు పంపుతున్నారో అని డల్గా అంటుంది భూమి. ఆకాష్నా నేనేగా అనుకుని భూమి ఏమీ అర్థం కాక భూమి వైపు చూస్తాడు. భూమి పిచ్చిదానిలా ఇందాక కూడా అలానే ఆకాష్ గారు అనుకుని నిన్ను హగ్ చేసుకున్నా అంటుంది. ఆ మాటకి వెంటనే ఆకాష్కి కోపం వస్తుంది. ఆకాష్ కోపంగా ఎవడు వాడు నీ మీద చేయి వేసింది అంటూ భూమి చేతిని గట్టిగా పట్టుకొని అరుస్తాడు. అతని పట్టు బిగిసేసరికి వచ్చింది ఆకాష్ని అని అర్థమైన భూమి ఆకాష్ గారు మీరేనా అంటూ అమాయకంగా అడుగుతుంది భూమి.
కనురెప్పలు టపటపా ఆర్పుతూ అమాయకంగా చూస్తుంది. ఆకాష్ ఫేస్ కోపంతో ఎరుపెక్కింది. భూమి ముఖం బాధలో ఎరుపెక్కింది. మరేమో ఆకాష్ గారు అది అది మీరు వచ్చారనుకొని అంటూ నాంచుతుంది భూమి. హా! అనుకొని త్వరగా చెప్పు భూమి నరాలు తెగిపోతున్నాయి అంటాడు భూమి హ్యాండ్‌ని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని ఆకాష్. మీరనుకోని నర్స్‌ని హగ్ చేసుకున్నా అంటూ ఎర్రబడిన ముక్కుని చీదుతూ తల కిందకి దించుకొని అంటుంది భూమి. భూమి చెప్పింది విని గట్టిగా నవ్వుకున్న ఆకాష్ అయ్యయ్యో! మంచి ఛాన్స్ మిస్ అయ్యా అనుకుంటా అంటాడు ఆకాష్ డల్‌గా. అంటే భూమి గారు నిన్న నైట్ ఆకాష్ ప్రేమలో పడినట్లు ఉన్నారు. నిన్న రాత్రి మీ కౌగిల్లో పడుకున్నాకే క్లారిటీ వచ్చేసింది నాకు అంటూ నవ్వుతూనే ముందుకు వచ్చాడు ఆకాష్. భూమి సిగ్గుతో తలదించుకుంటుంది. ఇదేం ఫెయిర్‌గా లేదు భూమి. నేను కానీ నాకు కౌగిలిలో నిజమైన నాకు కనుచూపులు కానుకన కూడా లేదు అంటూ భూమి వైపు చూస్తూ హగ్ చేసుకోమన్నట్లు హ్యాండ్స్ చాపుతాడు ఆకాష్. అన్వి, అఖిల్‌లు సాంగ్స్ పెట్టుకొని అవి వింటూ ఎంజాయ్ చేస్తూ స్లోగా ముందుకు వెళ్తున్నారు. వారు వెళ్ళవలసిన ఊరు దగ్గరలోనే ఉంది. వారు ఒక టర్నల్ దాటితే ఊరు దగ్గరలోకి వెళ్ళవచ్చు. చల్లటి గాలి, ఆకాశం మేఘాలతో నిండి ఉంది. స్లోగా లవ్ సాంగ్స్. అన్వి కార్ కిటికీలోంచి తల బయటికి పెట్టి వస్తున్న మౌనం మేలనోయి అన్న సాంగ్‌ని హాయిగా చేస్తుంటే అఖిల్ అన్వి నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. అన్విని చూస్తూ ముందుకు చూడలేదు అఖిల్. సడన్‌గా కారు దేన్నో గుద్దుకునేసరికి కంగారుగా అటు చూస్తే ఎవరో కారు ముందు పడి ఉన్నారు. అన్వి, అఖిల్ ఇద్దరూ షాక్ అయిపోయారు. అఖిల్ వెంటనే బ్రేక్ వేశాడు. ఏం జరిగింది? ఎవరో ఉన్నారు. వెంటనే వీళ్ళు కారు దిగి వెళ్ళేసరికి ఎవరో వ్యక్తి గాయాల పాలై అర్ధచేతన స్థితిలో ఉన్నాడు. అఖిల్, అన్వి ఇద్దరూ ఒకరినొకరు చూస్తారు. ఎవడు మీరు బాగానే ఉన్నారా? ఇంతలో వర్షపు చినుకులు పడడం మొదలయ్యాయి. అన్వి వెళ్ళి వాటర్ తీసుకురా అంటాడు అఖిల్. అతన్ని పట్టుకొని సరే అంటూ అన్వి కార్ వైపు చూసింది. కార్ స్లోగా బ్యాక్ వెళ్తున్నట్లు అనిపించింది. అన్వి కార్ డ్రైవింగ్ సీట్లో ఎవరో ఉన్నట్లు అనిపించింది. అన్వి స్పీడ్‌గా కార్ డోర్ పట్టుకోవడానికి వెళ్ళింది. ఇంతలో కార్ రివర్స్‌లో స్పీడ్‌గా వెళ్ళిపోయింది. షాక్ అయిన అన్వి అఖిల్ అంటూ గట్టిగా అరిచేసరికి అఖిల్ ఇటువైపు చూస్తాడు. ఎవరో కారు వేసుకొని వెళ్ళిపోవడం చూసి స్పీడ్‌గా కార్‌ని పట్టుకోవడానికి పరిగెడతాడు. ఇంతలో గాయాలతో రోడ్డు మీద పడి ఉన్న వ్యక్తి లేచి పారిపోతాడు. అఖిల్, అన్వికి ఏమీ అర్థం కాదు. వాళ్ళ దగ్గర మనీ కూడా లేవు. వాళ్ళ ఫోన్స్ కూడా కార్‌లోనే ఉన్నాయి. చేసేదేమీ లేక ఊర్లోకి వెళ్తే ఎవరినన్నా ఫోన్ అడగొచ్చు అనుకొని ఇద్దరు నడుస్తూ వెళ్తున్నారు. ఇంతలో వర్షం పెద్దది అయింది. ఇద్దరూ తడుస్తున్న స్పీడ్‌గా నడుస్తున్నారు. అంతలో పెద్ద చెట్టు కనిపించేసరికి అఖిల్ ఆ చెట్టు కిందకి వెళ్తే కనీసం కొంచెం వర్షం తగ్గుతుంది అంటాడు. ఇద్దరూ పరిగెడుతూ చెట్టు దగ్గరికి చేరుకున్నారు. ఇద్దరూ ఆయాసపడుతూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటున్నారు. వర్షం ఇంకా ఎక్కువ పడుతుంది. అన్వికి చలి మొదలైంది. అఖిల్ వెంటనే తన షర్ట్ విప్పి అన్వికి కప్పుతాడు. అన్వి షాక్ అయి అలానే అఖిల్ వైపు చూస్తుంది. అఖిల్ వెంటనే అన్వి చెట్టుకు ఆనుకుని ఉంటే 2 చేతులు అటు ఇటు ఉంచి రెయిన్ అన్వి మీద పడకుండా నిలబడ్డాడు. ఇద్దరి చూపులు కలిశాయి. పెదవులు చలికి వణుకుతున్నాయి. వారిద్దరి మధ్య తరిగిన దూరం ఆ చలిలో వేడి పుట్టిస్తుంది. కన్నులతో పాటు పెదవుల కలయిక జరిగేలా అక్కడ పరిస్థితి అనిపిస్తుంది. అన్వి తేరుకొని ఏంటి అఖిల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నావా అంటుంది కోపంగా. అయ్యో మేడం, లేదు మేడం, నేనెందుకు అలా అనుకుంటా? మీ మీద నాకు అలాంటి అభిప్రాయం అస్సలు లేదు అంటాడు తడబడుతూ.
నా వల్ల ఏమన్నా తప్పు జరిగి ఉంటే సారీ మేడం అంటూ అఖిల్ కాస్త అన్వికి దూరంగా జరిగి తలదించుకుంటాడు. నాకే తెలియలేదు నేను మీకు ఇంత దగ్గరగా ఎందుకు వచ్చానో సారీ అంటూ అన్వి నుంచి కొంచెం ఇంకొంచెం దూరం జరిగి అన్వి నుంచి తిప్పుకొని కిందకి చూస్తున్నాడు అఖిల్. అన్వి తనలో తానే ఈ వాతావరణానికి ఈ సమయంలో నేనే టెంప్ట్ అయ్యాను. అబ్బాయి అవడంలో తప్పేముందిలే. అసలే నేను అందమైన అమ్మాయిని కదా. పాపం కంట్రోల్ చేసుకోవడం తనకి కష్టమే. కానీ ఇలా మందలించకపోతే నేను టెంప్ట్ అయ్యా అన్న విషయం తెలిసిపోతుంది అంటూ ఆలోచనలో ఉండగా పెద్ద మెరుపు మెరుస్తుంది. మేఘం గట్టిగా ఉరుముతుంది. అన్వి భయంతో అఖిల్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. అఖిల్ ఒక్కసారి షాక్ అవుతాడు. అన్వి అఖిల్ గుండెలపై వాలిపోతుంది. అఖిల్ గుండె చప్పుడు అన్విలో ధైర్యాన్ని నింపుతుంది. అఖిల్ కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని అన్వి భుజంపై ఒక చేతిని, అన్వి తలపై ఒక చేతిని ఉంచి ఏం కాలేదు అంటూ చాలా స్లోగా అంటాడు. ఇంతలో పెద్ద పెద్దగా ఎవరో అరుస్తున్నట్లు అనిపించింది. అసలేంటి అని తేరుకునే లోపే అన్విని అఖిల్ని కొందరు చుట్టుముట్టారు. ఇద్దరూ సడన్గా షాక్ అవుతారు. అఖిల్ అన్విని తన వెనక నిలబడమని సైగ చేస్తాడు. అన్వి అఖిల్ వెనక్కి వెళుతుంది స్లోగా. ఆ గుంపులో ఒకరు ఏంటి ప్రేమ పక్షులు ఏకంగా నడి రోడ్డు మీద చెలరేగిపోతున్నాయి అంటారు. అఖిల్ అయ్యో సార్ మీరు పొరబడుతున్నారు, మేము ప్రేమికులం కాదు అంటాడు చాలా వినయంగా. ఆహా అంటే ఆ అమ్మాయి నీ కేసా? ఆ మాట వినగానే అఖిల్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎదురు వ్యక్తిని గట్టిగా చెంప మీద ఒకటి పీకుతాడు అఖిల్. మా బజరంగ్ దళ్ సభ్యుడి మీదే చేయి చేసుకున్నావా? ఎంత ధైర్యం నీకు? ప్రేమికుల రోజు విచ్చలవిడిగా విపరీత చేష్టలు చేసిందే కాక మా వాళ్ళ మీదే చేయి చేసుకున్నావు. నీ అంతు మేము చూస్తాం అంటాడు అతను. బజరంగ్ దళ్నా? ఇందాక మా కారు కొట్టేసింది మీరేనా అంటుంది అన్వి సీరియస్గా. అఖిల్ అన్వి వైపు తిరిగి మేడం మీరు సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తా అంటాడు. అఖిల్ వాళ్ళకి నచ్చ చెప్పడానికి చూస్తున్నాడు. కానీ వాళ్ళు ఎవ్వరూ వినరు. అలా కొద్దిసేపు గడిచేసరికి మీడియా వాళ్ళు కూడా వచ్చేసి లైవ్ కవరేజ్ స్టార్ట్ చేస్తారు. అఖిల్ వాళ్ళకి ఇంకా నచ్చ చెప్పాలని చూస్తాడు. సార్ మేము నిజంగా లవర్స్ కాదు. నేను మేడం అసిస్టెంట్ని. మా కార్ ఇక్కడే పోయింది. మా ఫోన్స్ అందులో ఉండిపోయాయి. బాగా వర్షం పడడం వల్ల తను తడిచిపోయిందని నా షర్ట్ తనకి వేశాను. మెరుపుపడడంతో తను నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. అప్పుడే మీరు వచ్చారు అని చెప్తున్నాడు అఖిల్ జరిగిందంతా పదే పదే. అఖిల్ చెప్పేది అంత విని కథ బాగానే అల్లవు. ప్రేమికుల రోజు దొరికిపోయిన ప్రతి ప్రేమికులు ఇలానే ఎన్నో కట్టుకథలు చెప్తారు అంటూ అఖిల్ అన్వి ముందు తాళిబొట్టును ఉంచి నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కడతావా లేక ఇద్దరు మీ ఫ్యామిలీస్ని జైల్లో వేయాలా అని అడుగుతారు. అన్వి కోపంగా మాట్లాడుతున్నారు అంటూ వాళ్ళపై విరుచుకుపడబోతుంటే అన్వి కోపంగా ఏం మాట్లాడుతున్నారు అని వాళ్ళ మీద విరుచుకుపడబోతుంటే అఖిల్ ఏమో మేడం ఆగండి నేను మేనేజ్ చేస్తా, కొద్దిసేపు సైలెంట్గా ఉండండి అంటాడు. నువ్వు మేనేజ్ చేస్తా అంటున్నావు, వాళ్ళేమో మ్యారేజ్ చేస్తా అంటున్నారు అంటుంది కోపంగా అన్వి. మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని నేను ఎందుకు చేసుకుంటా? నేను కాదు ఎవ్వడూ చేసుకోడు అనేస్తాడు తొందరలో. ఏమన్నావు? నన్ను చేసుకోవా అంటుంది అఖిల్ అన్వి వైపు చూస్తూ. నువ్వు జైలు కన్నా వెళ్తా కానీ మిమ్మల్ని నేను భరించలేను అంటాడు అఖిల్. ఇప్పుడు మళ్ళీ భూమి దగ్గరికి వద్దాం. ఆకాష్ భూమిని రెడీ అయి ఉండు, నేను చిన్న పని ఉంది చేసుకొని వస్తాను, నర్స్ నీకు డ్రెస్ ఇస్తుంది అంటాడు. సరే అని భూమి తల ఊపుతుంది. ఆకాష్ తనకి వస్తున్న కాల్ వైపు చూస్తూ స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమి నర్స్ ఇచ్చిన బ్యాగ్ తీసుకొని చూడగా అందులో శారీ నుంచి అన్ని ఐటమ్స్ ఉంటాయి. వెంటనే భూమి రెడీ అవుతుంది. కుందనపు బొమ్మలో ఉన్న భూమి రూమ్లోకి ఒక కొత్త నర్స్ వస్తుంది. మేడం మీకు ఒక ఇంజెక్షన్ చేయాలి, అది అయ్యాకే మీరు డిశ్చార్జ్ అవ్వగలరు అంటుంది. అదేంటి ఇప్పటి వరకు వచ్చిన నర్స్ మీరు కాదుగా? అయినా తను నాకు ఇంజెక్షన్ చేసేసింది, నేను మళ్ళీ ఇంజెక్షన్ చేయించుకోను అంటూ మారం చేస్తుంది భూమి. అదే హాస్పిటల్లో సీసీ కెమెరాస్ రూమ్లో ఇప్పటి వరకు భూమితో ఉన్న నర్స్ చైర్లో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉంది.
అసలేం జరిగిందంటారు? అఖిల్ అన్వి పెళ్లి జరుగుతుందంటారా? గెస్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళ కామెంట్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. భూమిని కిడ్నాప్ చేయడానికి ఎవరైనా ప్లాన్ చేశారా? ప్లీజ్ కామెంట్ చేయండి. ఇట్లు మీ బాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది చూస్తున్నారండి, కనీసం సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.